ఏంటి అక్క చాలా సాడ్ గా కనిపిస్తుంది అనుకుంటున్నారా? అవును. ఎందుకంటే ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎలా? ఇప్పుడు చిన్నులపాయలు ఒలవాలి, అల్లం ఒలవాలి, చాలా పెద్ద పని ఉంది కదా! అయితే మీ అందరి కోసం ఒక సింపుల్ టిప్ తో వచ్చేసాను. సో అదేంటంటే గార్లిక్ ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉందా? చాలా కష్టపడుతున్నారా? గోర్లతో తీయాలా? చిన్నులపాయ పీల్ చేయడం ఇంత ఈజీయా? అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకోండి. హలో మై డియర్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు నేను ఒక టిప్ చూపించడానికి వచ్చాను. అదేంటంటే చిన్నులపాయలు అనమాట. చిన్నులపాయలు ఒలవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కదా. సో నాకు ఈజీ మెథడ్ లో ఎలా చేయాలనేది చూపిస్తాను, ఎలా ఒలుచుకోవాలనేది నేను చూపిస్తాను. అండ్ దీనికి ఏంటంటే కొంచెం ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. సో అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఇట్లా చిన్నులపాయలన్నీ ఇట్లా ఒలుచుకొని పెట్టుకోవాలి. మనం కొంచెం ఆయిల్ తీసుకోవాలన్నమాట. మన వంటలో యూజ్ చేసే ఆయిల్ తీసుకోవాలి. అది కొంచెం దీని మీద వేసేసుకొని సో ఇట్లా హ్యాండ్ తో మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం సన్నీలో పెట్టేద్దాం. మాకైతే ఈరోజు ఎండ చాలా ఎక్కువ ఉంది. సో నేనైతే ఒక 2 to 3 hours పెట్టేస్తాను. చూడండి, మా బెడ్రూమ్ దాకా ఎండ పడుతుంది. ఒక క్లాత్ అయితే తీసుకోండి, పాతది కానీ కొత్తది కానీ మీ ఇష్టం. సో ఇది తీసుకొని మార్నింగ్ ఏదైతే ఎండ పెట్టున్నాం కదా చిన్నులపాయలు, అవి తెచ్చి దీంట్లో పెట్టేసేద్దాం. సో మార్నింగ్ ఎండ పెట్టాను కదా, ఇప్పుడు ఈ చిన్నులపాయలన్నీ ఈ క్లాత్ లో వేసేద్దాం. సో ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇట్లా మూటలాగా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు బాగా ఇట్లా అనండి. మీరు ఇట్లా ఇట్లా కొట్టుకుంటే చాలు, మొత్తం ఆ పొట్టు ఏదైతే ఉందో అదంతా రాలిపోతుంది. చూడండి, ఇదంతా రాలిపోతుంది పొట్టు ఏదైతే ఉందో. సో నేనైతే మంచిగా కొట్టాను. మీరు ఎక్కువసేపు ఉంచుకోండి ఎండలో, ఒక 2-3 hours 4 hours అని ఉంచుకోండి. ఓపెన్ చేసి చూపిస్తా. చూసారా, మొత్తం దేనికి దానికి విడిపోయింది. చిన్నులపాయలు చూపిస్తా చూడండి. చూడండి, చూసారా, మొత్తం ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా మీరు చేసుకోండి. సింపుల్ టిప్ ఇది. సో ఇప్పుడు ఒక్కొక్కటి నేను ఏరేసుకొని పక్కన పెట్టేసుకుంటాను, చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా చూడండి, చిన్నులపాయలన్నీ వచ్చేసినాయి. సో ఇక్కడ చూసారా, పొట్టంతా ఇట్లా వచ్చేసి డైరెక్ట్ మనం తీసుకెళ్ళి డస్ట్బిన్ లో వేసేసుకోవచ్చు. హోప్ మీ అందరికి గార్లిక్ ఎలా పీల్ చేయాలో అర్థమైనట్టుంది కదా. సో ఈ విధంగా నెక్స్ట్ టైం నుంచి ఫాలో చేయండి, సింపుల్ వేలో, ఈజీ టిక్. అంటిల్ దెన్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.